అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శివానంద లహరిలో 21వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం. ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటిం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటిం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని, అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని వాటికి అర్థాలని తెలుసుకుందాం. శివ అంటే సర్వలోకాలను వశపరుచుకుని ఓ పరమేశ్వరా. స్మరారే అంటే స్మర ప్లస్ అరే, స్మరారే. స్మర అంటే మన్మధుడు, అరే అంటే శత్రువు అని అర్థం. అంటే మన్మధుడికి శత్రువైన ఓ పరమేశ్వరా. గణైహి అంటే ప్రమద గణముల చేత, సేవిత సేవింపబడే శంకరా, విభో అంటే ఓ ప్రభువా, శివ అఖండ ఆనంద స్వరూపమైన ఓ పరమేశ్వర అని అర్థం. ధృతి స్తంభాధారాం, ధృతి అంటే ధైర్యము అనే, స్తంభ అంటే నిట్రాడు అంటే ఒక కర్ర లాంటిది అని, ఆధారం ఆధారంగా కలిగినది అని, దృఢ గుణ నిబద్ధాం, దృఢ అంటే దిట్టమైన స్థిరమైన అని, గుణ అంటే సత్వ రజస్తమో గుణములతోటి అని, ఈ 3 రకాలైన తాళ్లతోటి, నిబద్ధాం అంటే కట్టబడినది అని, సగమనాం గతితో కూడినది అని, అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళే వీలుగా ఉండేటట్టు, విచిత్రం అంటే ఆశ్చర్యకరమైన అలాగే చిత్రమైన వర్ణములు కలిగినది అని, పద్మాఢ్యం పద్మ ప్లస్ ఆఢ్యం, పద్మాఢ్యం అంటే పద్మముల వలె సంపన్నమైనది అని, ప్రతి దివస సన్మార్గ ఘటితాం, ప్రతి దివస అంటే ప్రతి దినమందును, సన్మార్గ అంటే మంచి మార్గమునందు, ఘటితాం అంటే కూర్చబడినది అని, అంటే నిత్యము ఉత్తమమైన బ్రహ్మ విచారంతో సంచరించేటట్లు చేయబడినది అని, ప్రతి నిత్యము మంచిదైన మార్గంలో సంచరించేటప్పుడు నిర్మించడానికి వీలుగా ఉండేది అని అర్థం. విశదాం అంటే నిర్మలమైనది అని, మచ్చేతః అంటే మత్ ప్లస్ చేతః అంటే నా మనస్సు అని, స్ఫుట అంటే స్ఫుటమైన, పటకుటీం పట అంటే వస్త్రము అని, కుటీం అంటే కుటీరము అని, అంటే వస్త్రంతో తయారు చేసే కుటీరము. మనకి తెలియాలంటే దాన్ని డేరా అని కూడా అంటారు. ప్రాప్య అంటే పొంది ఉంది అని, శక్త్యా సహా అంటే పార్వతీదేవితో కూడా అని, జయ అంటే సర్వోత్కర్షతోటి ఉండుము అని, అంటే ఓ పరమేశ్వర నీ గణాలందరితో పాటు పార్వతీదేవితో పాటు వచ్చి నా మనస్సు అనే కుటీరంలో నివసించు అని అర్థిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఈ శ్లోకంలో తన మనస్సుని కుటీరంతో పోల్చారు, అది కూడా వస్త్రాలతో తయారు చేసిన కుటీరంతో పోల్చారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు తన మనసునే స్థావరంగా చేసుకుని నివాసం ఉండమని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నారు. ముందు శ్లోకంలో తన మనసుని కోతితో పోల్చారు. అందుకని ఏమని అడిగాడు ఆ పరమశివుణ్ణి, ఓ పరమశివ కోతి లాంటి నా మనసుని నీతో పాటు తీసుకెళ్ళి సహవాసం చెయ్యి, దానితో పాటు నువ్వు భిక్షను అర్థించు, అప్పుడు నీకు బాగా భిక్ష వస్తుంది అని అర్థించారు కదా. అందువల్ల కోతి లాంటి మనసు ఎవరితో సహవాసం చేసింది? ఆ పరమశివుడితోటి. పరమశివుడితోటి సహవాసం చేయడం వల్ల ఏం జరిగింది? కోతి లాంటి మనసు కాస్త కోవెలుగా మారింది. అదే చెప్తున్నారు శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో. చపలత్వం కలిగిన కోతి లాంటి నా మనస్సుని ఓ పరమేశ్వర నీ అధీనం చేశాను కదా, అందువల్ల కోతి లాంటి మనసు కాస్త కోవెలుగా మారిపోయింది. నీ నివాసానికి యోగ్యతగా మారి నా మనసుని సింహాసనంగా చేసి నిన్ను స్థిరంగా నివాసం ఉండమని ప్రార్థిస్తోంది. ఓ పరమేశ్వర నువ్వు భక్తవత్సలుడు కదా,
నిన్ను శరణు కోరే భక్తులు కోరికలు తీర్చడంలో నీకు ఆనందం కదా. అందుకనే రావణాసురుడు ఎంతటి రాక్షస ప్రవృత్తి కలిగినా కానీ శివభక్తుడైన రావణాసురుడికి నీ ఆత్మలింగాన్ని ఇచ్చేశావు. నీ నాయనారులో ఒకరైన రాజు అయిన అయ్యిడిగల్ నాయనార్ భక్తి కన్నా నిరుపేద లాంటి పూసలార్ భక్తిలో ఉన్న ప్రేమకే నువ్వు లొంగిపోయావు. పూసలారు హృదయం అనే కోవెలనే కోవెలుగా చేసుకుని అందులో కొలువున్నావు. అందువల్ల నువ్వు కూడా ఇప్పుడు నా మనసునే కుటీరంగా చేసి ఆ కుటీరంలో నువ్వు కొలువు ఉండాలి. ఓ పరమశివ, నువ్వు మనసునే పుష్పంగా సమర్పించమన్నావు, కానీ నేను నా మనసునే మందిరంగా చేసి నిన్ను అందులో స్థిరంగా ఉండమని కోరుతున్నాను. గుడులైతే నువ్వు అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్తూ ఉండాలి. అదే స్థావరం అనుకో, కుటీరం అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళచ్చు. నా మనసు గుడి అయితే నువ్వు దాన్ని పాపం తీసుకెళ్ళలేవు కదా, అప్పుడు నీకు భారం అవుతుంది. అదే నా మనసుని నువ్వు కదిలే స్థావరంగా పటకుటీరంగా చేశాననుకో, నువ్వు ఉండడానికి వీలుగాను ఉంటుంది. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి చాలా తేలికగా తీసుకెళ్ళచ్చు. అప్పుడు ఓ పరమేశ్వర, ఆ స్థావరంలో నువ్వు సకుటుంబ సపరివార సమేతంగా ఉండవచ్చు. అంటే నా తల్లి అయిన పార్వతితో పాటు నీ ప్రమదగణాలు, శృంగి, భృంగి వీళ్ళందరితో పాటు కూడా కొలువై ఉండవచ్చు. అందువల్ల నా మనసుని కుటీరంగా చేసుకుని ఇందులో నివసించమని నిన్ను అర్థిస్తున్నాను అంటూ ఈ శ్లోకం ద్వారా తెలియచేశారు శంకరాచార్యులు వారు. ఓ పరమేశ్వర, నా మనసు అనే వస్త్ర కుటీరం చాలా శక్తివంతంగా ఉంటుంది. అది ఏమీ గాలువాటుగా ఎగిరిపోయేది కాదు, అటు ఇటు ఎగిరిపోయే గాలిపటం కాదు. దృఢమైన స్తంభాలతోటి, స్థిరమైన లక్షణాలు కలిగిన తాళ్లతోటి కట్టబడింది. నా మనస్సు అనే వస్త్ర కుటీరాన్ని నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలాగైనా తేలికగా తీసుకెళ్ళిపోవచ్చు. ఓ ఆదిశంకర, కోతిలాంటి నీ మనస్సు ఇలా ఎలా మారిపోయింది అనుకుంటున్నావా? నా మనస్సు అనే కోతి నీతో తిరిగి తిరిగి బుద్ధిగా ఉండి చపలత్వం తగ్గి స్థిరత్వం కలిగి నీ మీద భక్తితత్వం పెరిగి మారింది నా మనస్తత్వం. దానితో నా మనసు అయ్యింది నీకు కదిలే స్థావరం. అందువల్లనే నా మనస్సు అనే కుటీరంలో నిన్ను ఉండమని అర్థిస్తున్నాను. దేవాలయం అనుకో, అది స్థిరంగా ఉండిపోతుంది, నా మనసు కూడా మారిపోతుంది. అందువల్ల నువ్వు ఎటు తిరిగితే అటు వెళ్ళావనుకో, నా మనసును కూడా నీతో తిప్పుకుంటూ ఉన్నావనుకో, నా మనసు నీ అధీనమైపోతుంది. కోతిలాంటి నా మనసుని నీ అధీనం చేయడం వల్ల నా కోతి చేష్టలన్నీ పోయి శ్రేష్టమైన నా మనసు కాస్త కోవెలుగా మారి నీకు నివాసయోగ్యంగా అనుకూలంగా మారిపోయింది. అందువల్ల నువ్వు నా మనసు అనే కుటీరంలో వచ్చి చక్కగా నీ పరివారం అందరితో పాటు స్థిరంగా ఉండొచ్చు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు తన ప్రభువులైన సీతారాముల కోసం తన హృదయంలోనే దేవాలయంగా చేసుకుని కొలువుంచి పూజించాడు. గుండెనే గుడిగా మలుచుకున్నాడు. నేను కూడా అలాగే నా మనసుని నీకు స్థావరంగా మలుచుకున్నాను. నా మనసుని ఓ గుడారంగా చేసుకుని అది నీకు గుడిగా మలుచుకున్నాను. నువ్వు అందులో వచ్చి కొలువుండు అంటూ శంకరాచార్యుల వారు ఆ పరమశివుణ్ణి అర్థిస్తున్నారు. గుడారం అని ఎందుకు పోల్చారంటే, గుడారం కూడా రకరకాల రంగులతోటి, అలాగే అందమైన చిత్రమైన పద్మాలు ఇలాంటి చిత్రాలతోటి చక్కగా అలంకారం చేయబడి ఉంటుంది. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు తన చిత్తము పటకుటీరము వంటిదని, ఈశ్వరుడు దానిలో ఉండడానికి సదుపాయంగా ఉంటుందని తెలియచేశారు. చిత్తము అంటే మనస్సు అన్నమాట. ఈ శ్లోకంలో చివరన విభో అనే సంబోధన ఉంది. విభో అంటే ప్రభువ అని, అలాగే అవ్యక్త రూపంలో సర్వత్రా నిండి ఉన్న ఈశ్వర అని కూడా అర్థం. అందువల్ల ఈశ్వర, అవ్యక్త రూపంలో అంతటా నిండి ఉన్న ఓ దేవా, నువ్వు వ్యక్త రూపంతో నా చిత్తం అనే డేరాలో ప్రత్యక్షం కావయ్యా అని, అంటే కుటీరంలో అంటే గుడారంలో ఉండి నివాసం ఉండు అని ప్రార్థిస్తున్నారు. ఓ ఈశ్వర, భిక్షుకు వేషం ధరించి అసమర్థుల్లా ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? నా హృదయం అనే గుడారంలోనే అమ్మవారితో సహా వచ్చి సుఖంగా ఉండు. నా హృదయ పట కుటీరం చక్కని సదుపాయాలతోటి నిర్మించబడి ఉంది. ఓ పరమేశ్వర, వస్త్రంతో చేసిన కుటీరం కదా ఎలా ఉంటుందో అని చెప్పి నువ్వు భయపడుతున్నావా? అనుమానపడుతున్నావా? నువ్వు ఎటువంటి అనుమానము పెట్టుకోవద్దు, ఎటువంటి భయము పడద్దు. ఎందుకంటే నా మనసు అనే వస్త్ర కుటీరంలో ధైర్యం అనే స్తంభం పెట్టి దానికి రజ సత్వ తమో గుణాలనే తాళ్ళుతోటి గట్టిగా కట్టబడి దృఢంగా స్థిరంగా ఉండేటట్టుగా నిర్మించుకుంటాను. నువ్వు ఎటువంటి అనుమానము పెట్టుకోవద్దు. అదేమి గాలువాటుగా ఎగిరిపోయేది కాదు, చాలా స్థిరంగా ఉంటుంది. నీ మీద భక్తి ఎంత స్థిరంగా ఉందో నా మనసు అనే వస్త్ర కుటీరం కూడా నువ్వు ఉండడానికి అంతే స్థిరంగా ఉంటుంది. నీవు ఏమాత్రం అనుమానం పెట్టుకోకుండా నీ పరివారంతో వచ్చి చక్కగా నివాసం ఉండవచ్చు.
పైగా ఈ కుటీరం కూడా నువ్వు తేలికగా ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకెళ్ళొచ్చు. అలాగే రాజమార్గాలలో మంచి మంచి ప్రదేశాలు చూసుకుని మీరందరూ కుటీరాలు వేసుకుంటారు కదా, అలాగే నువ్వు మంచి మంచి ప్రదేశాలకి నా మనస్సు అనే కుటీరాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ నివాసయోగ్యంగా నా మనసులో నువ్వు నివసించవచ్చు అంటూ శంకరాచార్యుల వారు పలు విధాలుగా ఆ పరమశివుణ్ణి తన నివాసంలో, తన మనసు అనే నివాసంలో ఉండమని అర్థిస్తున్నారు. కోతిలాంటి మనసుని కోవెలుగా మార్చిన ఘనత నీదే. నీవు మోక్షప్రదాతవు కూడా కాబట్టి నా మనసు నీకు ఎప్పుడూ అధీనమైపోయింది కాబట్టి ఇప్పుడు కూడా నా మనసు అనే వస్త్రకుటీరం కూడా నీకే అధీనమైనది, నీకే అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి నా మనసు అనే వస్త్రకుటీరంలో చక్కగా వచ్చి కొలువుండు అంటూ అర్థిస్తున్నారు. ఈ వస్త్రకుటీరాలు రాజమార్గాల్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ వస్త్రాల మీద చక్కగా పద్మాలు ఇలాంటి అందమైన చిత్రాలతో మలచబడి ఉంటుంది. పద్మాలు శుభప్రదమైనవి, వికసించే గుణమున్నవి, లక్ష్మీప్రదమైనవి, అలాగే నివాసయోగ్యమైనవి. ఎప్పుడైతే నీ శివచరిత్రలు విన్నానో అప్పుడే నా మనసు పరిపూర్ణమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన శివానందలహరిగా మారిపోయింది. ఇప్పుడు నా మనసు వస్త్రకుటీరంతో తయారు చేసిన పరిశుభ్రమైన కుటీరంగా మారింది. ఎటువంటి మాలిన్య దోషము లేదు. అందువల్ల చక్కగా నువ్వు వచ్చి నివసించవచ్చు అంటూ శంకరాచార్యుల వారు ఆ పరమశివుణ్ణి అర్థించారు. నువ్వు సర్వలోకాలకి అధ్యక్షుడివి, అందువల్ల అన్ని లోకాలు కూడా నీవే. నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా నివసించవచ్చు. నువ్వు ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో నేను కూడా నీతో పాటు వస్తూ ఉంటాను. నా మనసు అనే చిత్తకుటీరంలో చక్కగా నువ్వు నివసించవచ్చు అంటూ శంకరాచార్య వారు ఇందులో తెలియచేస్తున్నారు. నీ ఒక్కడికే కాదు, నీ చుట్టూ ఉన్న పరివారానికి, పార్వతీదేవికి, నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వచ్చి నా మనసు అనే కుటీరంలో చక్కగా నివసించవచ్చు. ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఎందుకు ఇబ్బంది పడడం, చక్కగా వచ్చి నా మనస్సునే కుటీరంగా చేసుకుని నివసించు అంటూ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియచేశారు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? కోతి లాంటి మనసుని ఆ భగవంతుడికి అర్పిస్తే అది కోవిలుగా మారుతుంది. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చెప్పినట్టు మన మనసుని ఆ భగవంతుడికి నివాసానికి యోగ్యంగా మార్చుకుని ఆ పార్వతీ పరమేశ్వరులకి అనుకూలంగా మలుచుకుందాం. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము.